హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? మేము బాగున్నాం, మీరు బాగుండాలి, అందరం బాగుండాలి. ఈరోజు మన ఛానల్లో సాబ్దన్ బియ్యంతో దోశ వేసుకుందాం. ఈ బియ్యం అయితే ఒక 4 గంటలు నానబెట్టిన మంచిగా నాని చూడండి. ఇదిగో ఇట్లా నాని ఇట్లా ఒత్తితే ఇట్లా పలుకు లేకుండా నానాలే మంచిగా మెత్తగా. ఇవి 4 గంటలు అయితే నానబెట్టిన శుభ్రంగానైతే కడిగి ఇప్పుడైతే ఈ నీళ్లు వంపుకుందాము. ఈ సాబ్దన్ బియ్యం అయితే ఈ కప్పుతో 1 కప్పు నానబెట్టిన, ఇది 1 కప్పు గోధుమ పిండి. ఈ సాబ్దన్ బియ్యం ఉన్న గోధుమ పిండితో దోశ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడైతే ఎట్లా చేసుకోవాలి, ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. మరి ఇవైతే నీళ్లు వంపుకొని ఇప్పుడు మిక్సీ జార్లు వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకోవాలి, సరిపోద్ది. నేను చేసే దోశకు ఒక అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి. ఇప్పుడు ఇది పేస్ట్ లాగా పట్టుకుందాం. ఈ పిండి ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఎంత మెత్తగా పట్టుకున్నా ఇది కొంచెం దంగదు, మనకు తెలుసు సాబ్దన్ బియ్యం దంగవి, అందుకే ఇట్లా పట్టుకోవాలి మెత్తగా. ఈ గోధుమ పిండి ఇప్పుడు ఈ పిండిలో వేసుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకున్నాక ఇది ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ గోధుమ పిండి వేసుకున్నాక ఇట్లా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. పిండి అంతా కొంచెం మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇలా మనకు ఏ పెరుగు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఏది లేదు, పులవలే కదా పిండి, ఏమి కాదు. కాకుండా కొంచెం ఇట్లా కలుపుకోవాలి. పిండి పొంగేటట్టు ఇట్లా కొంచెం చాలాసేపు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే కొంచెం పిండి లూజ్ అవుతుంది, పొంగుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఉంటే సరిపోద్ది మన దోశ పిండిలాగా. ఇప్పుడు ఇది దోశ వేసుకుందాము. ఇందులో ఏది అవసరం లేదు, పెరుగు అవసరం లేదు, ఏది అవసరం లేదు, మజ్జిగ అవసరం లేదు, ఏది అవసరం లేదు. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోద్ది. పేనం పెట్టుకొని స్టవ్ పైన కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకొని ఈ ఉల్లిపాయతో ఇట్లా అంతా రుద్దుకోవాలి. ఇట్లా అప్లై చేసుకోవాలి అంత మొత్తము. ఏదన్నా ఒకటేలే కానీ నిజమంటారా వద్దమంటారా? మరి ఇట్లా రాయడం అన్నా, రుద్దడం అన్నా, అప్లై చేసుకోవడం అన్నా ఏదన్నా ఒకటే కదా. అయితే ఇట్లా చేసుకొని ఇట్లా తీత చేతుడి అమ్మ. ఇప్పుడు పిండి ఈ గరిటె చిన్నది, పెద్ద గరిటె అయితే ఒక్కదాని వేసుకుంటేనే సరిపోద్ది. ఇది చిన్నది కాబట్టి ఒక 2, 3 వేసుకుందాము. 3 వేసుకుందాం సరిపోద్ది, ఎందుకంటే మరీ చిన్నది కదా. వేసుకొని వీలైనంత పల్సగా చేసుకోవాలి. ఇట్లా పల్సగా అనుకొని కొంచెం ఇది కాలినాక నూనె వేసుకోవాలి పైన. నూనె వేసుకొని ఒక్కసారి ఇట్లా అనుకోవాలి అంతటా. ఒక సైడు కొంచెం గాలంగానే ఇంకొక సైడు తింపేసుకోవాలి. దోశ మంచిగా ఇట్లా పొంగుతుంది,
చూడండి బెల్లంలాగా పొంగుతుంది. ఇట్లా పొంగింది కదా, ఇట్లా మనం అనుకున్న కొద్దీ పొంగుతుంది. ఇట్లా 2 సైడ్లు కాల్చుకోవాలి మంచిగా. ఇంకొకసారి సుధా తింపి వేసుకుందాము. ఇట్లా అనుకున్న కొద్దీ ఇట్లా పొంగుతుంది దోశ. ఇదిగో పూరిలాగా మంచిగా ఇట్లా పొంగుతుంది. ఇట్లా 2 సార్లు ఇట్లా తింపి వేసుకోవాలి, మంచిగా ఇట్లా పొంగుతుంది. చూసారు కదా, మనం తింపి వేసుకుంటా ఇట్లా దీన్ని బట్టి ఇట్లా అంటే పొంగుతూనే ఉంటుంది. ఇదిగో ఈ విధంగా కాలితే సరిపోద్ది దోశ. దోశ చేయడం అయితే అయిపోయింది. చూసారు కదా, టేస్ట్ మెత్తగా మంచిగా ఇట్లా చూడండి. మనం పిసికినా కానీ దోశ అయితే అస్సలు ఖరాబ్ కాదు, మంచి టేస్ట్గా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకోవచ్చు, మినపప్పు లేదన్న బాధ లేదు. మనం ఇట్లా ఎంత నలుగా కొట్టినా ఇది అస్సలు నలిగిపోదు. చూసారు కదా ఎట్లుందో. ఈ దోశ మీరు టమాటా పచ్చడితోడైనా తినొచ్చు, నిల్వ పచ్చడి టమాటా పచ్చడి ఉంటుంది కదా దానితో అయినా తినొచ్చు, టమాటో పచ్చిమిరపకాయలతో చేసిన పచ్చడితో అయినా తినొచ్చు, ఇదిగో పల్లి పచ్చడితోడైనా తినొచ్చు, దేనితోడైనా టేస్ట్గానే ఉంటుంది. చేసుకోండి ఒక్కసారి అయితే. ఇంతవరకు మీరు చేయని వాళ్ళు అయితే చేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది ఎంత టేస్ట్గా ఉన్నది అన్నది. తిన్నప్పుడే తెలుస్తుంది టేస్ట్ అన్నది. ఎవరికైనా తినంది మాత్రం చూస్తే ఏం కనపడదు, టేస్ట్ తెలియదు. చేసుకొని అయితే ఎట్లుందన్నది కామెంట్ చేయండి. రావడం అయితే బాగా వచ్చింది, చేయడం అయితే చేస్తే నేనైతే చేసింది కొంచెమే కాబట్టి ఇదో 2 అయినాయి. ఇదో అంతే. చిన్న కప్పుతో 1 కప్పు సాబ్దన్ బియ్యం, 1 కప్పు గోధుమ పిండి, అంతే. కప్పుకు 1 అయింది 2. చూసారు కదా, చేసుకోండి మరి తొందరగా. చేసుకొని అయితే మీకు నచ్చుతానైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు, మీకు ఇష్టమైతేనే, లేకుంటే లేదు. చేసుకొని నేను పెట్టిన వంటలు అయితే మన ఛానల్కి వెళ్ళి స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూడండి, చూసి మీరు కూడా చేసుకోండి ఎట్లా చేసింది అన్నది. మీకు తెలిసిన వాళ్ళకి, మీ చుట్టాలకు, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా చేసుకుంటారండి. ప్లీజ్ అండి చూడండి, చూసి చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ వంటతో కలుద్దాము.